హాయ్ గైస్ ఇప్పుడు వచ్చేసి మనమే మూవీ అయితే చూశాను. మూవీ వచ్చేసి నాకైతే నచ్చింది. జస్ట్ వన్ టైమ్ వాచబుల్ మాత్రమే. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మూవీ ఎలా ఉంది, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, అసలు మూవీ నాకెలా అనిపించింది అని ఫర్దర్ డీటెయిల్స్లో అయితే తెలుసుకుందాం. మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాంటి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా అయితే రివ్యూ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకా ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే మన హీరో అయితే లండన్లో అయితే బిందాస్గా అయితే తిరుగుతూ ఉంటాడు. అన్ఎక్స్పెక్టెడ్గా ఇండియాకి అయితే రావాల్సి వస్తుంది. అక్కడ వచ్చిన తర్వాత హీరోయిన్ అండ్ హీరో అయితే కలుస్తారు అండ్ ఒక పిల్లోడికైతే గార్డియన్గా అయితే మారుతారు. ఎందుకు మారారు, ఆ పిల్లోడు ఎవరు అండ్ మన హీరోకి మన హీరోయిన్కి అండ్ ఆ పిల్లోడికి సంబంధం ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ మూవీ అయితే మీరైతే చూడాలి. ఇంకా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి హీరో అండ్ హీరోయిన్ మధ్యలో ఈ పిల్లవాడిది చూపిస్తూ ఉంటారు. మధ్యలో కామెడీ జనరేట్ చేశారు. కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్లో కామెడీ లెవెల్స్ అనేవి చాలా బాగున్నాయి. ఇంకా సెకండ్ హాఫ్లో ఆ కామెడీ లెవెల్స్ మెయింటైన్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ ఆ సెకండ్ హాఫ్లో అది కొంచెం డౌన్ అయినట్టు అనిపించింది. అదైతే మనం నెగిటివ్లో అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఫస్ట్ హాఫ్లో గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్లో మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్గా అయితే ఉంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే ఉన్నాయి, అవైతే కొన్ని వర్కౌట్ అయ్యాయి అండ్ మనకు ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ నాకు కొంచెం టూ లెంతీగా అయితే అనిపించింది. అంటే ఒక సినిమాటిక్ వాల్యూస్ ఓకే, ఈ ప్రిడిక్షన్ ఇలా జరగద్ది, అరే ఇది క్లైమాక్స్ అన్న ఒక మీకు అవగాహన అయితే వచ్చేస్తుంది ఈ సినిమా మీద. సో మీకు అనేది చాలా బోర్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒకే ప్యాటర్న్ మీద అరే ఇది ప్లాట్, సో లాస్ట్లో ఎండింగ్ ఇది ఉంటుంది అని మీరైతే ప్రిడిక్ట్ చేస్తారు. సో సేమ్ అలాగే ఉంటుంది, బట్ కొంచెం ఎమోషన్ టచ్ అయితే ఇచ్చారు, అదైతే బాగుంది. సెకండ్ హాఫ్లో ఇంకో విషయం ఏంటి అంటే మనం చాలా సినిమాలు చూసాం. సో ఆ ప్లాట్ కొంచెం మ్యాచ్ అయినట్టు అయితే నాకైతే అనిపించింది. సో మీరు కానీ మూవీ చూస్తుంటే మీకు కూడా అలాగే అనిపించిందా? కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. క్లైమాక్స్ లాస్ట్ 30 మినిట్స్ అనేది కొంచెం బాగా అయితే ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ చేస్తుంది. పర్లేదు, ఆ క్లైమాక్స్ కొంచెం నాకైతే నచ్చింది. ఇంకా అందరికీ నచ్చద్దా అంటే కొంతమందికి అంటే డిసప్పాయింట్ అవ్వచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ప్రిటెండ్ చేస్తారు ఇది ఎలా జరగద్దని. సో అలాగే జరగద్ది. సో క్లైమాక్స్ అనేది కొంచెం ఎమోషనల్గా అయితే టచ్ చేసింది. పర్లేదు, నాకైతే నచ్చింది. ఇంకా ఈ మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే కామెడీ అనేది చాలా బాగుంది. చాలా న్యాచురల్గా ఉంది కామెడీ అనేది. సో మీకైతే చాలా ఫన్నీగా అయితే ఉంటుంది మూవీ చూస్తున్నంతసేపు. అండ్ పాజిటివ్ ఏంటి అంటే సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది ఫస్ట్ హాఫ్లో అయితే. ఆ సెకండ్ హాఫ్లో అది కొంచెం టూ లెంతీగా అయితే ఉంది. సో అదైతే మనం నెగిటివ్లో అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇంకో పాజిటివ్ ఏంటి అంటే మ్యూజిక్ కూడా సినిమాకి కొంచెం ప్లస్సే. ఎందుకంటే మనకు సినిమాటిక్ వాల్యూస్ మొత్తం ఆ మ్యూజిక్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎమోషన్ సీన్స్ జరుగుతున్నప్పుడు ఆ మ్యూజిక్ అనేది వర్కౌట్ అయింది. ఈ మూవీ నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే స్లో నరేషన్ అండ్ కొన్ని సీన్స్ అయితే లాగినట్టు అనిపించింది. కొన్ని అనవసరమైన సీన్స్ మొత్తం మనకు సెకండ్ హాఫ్లో పెట్టినట్టు అనిపించింది. సో నాకైతే కొంచెం లెంతీగా అయితే అనిపించింది మూవీ. అది కూడా నాకు సెకండ్ హాఫ్లో అనిపించింది. అండ్ ఇంకో నెగిటివ్ ఏంటి అంటే మనకు తెలిసిన స్టోరీ లాగే అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఫ్యామిలీ డ్రామాస్ ఇలాంటివి చాలానే సినిమాలు మనం చూసుంటాం. సో అదే ప్యాటర్న్ మీద అయితే మూవీ అయితే కొంచెం పోతూ ఉంటుంది నాకైతే అనిపించింది. సో స్టోరీ అనేది కొంచెం గ్రిప్పింగ్గా రాసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. అంటే ఆ స్టోరీ అలాంటిది మనం ఏం చేయలేం. సో అందుకోసం కొంచెం నాకు స్టోరీ కొంచెం రిలేటెడ్గా అనిపించింది మూవీస్కి. అండ్ ఓవరాల్గా మూవీ నాకు నచ్చిందా అంటే మూవీ వచ్చేసి వన్ టైం వాచబుల్. మీరైతే పీస్ఫుల్ మైండ్తో పోయి చూస్తే మాత్రం మీకు డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. లేదు ఏదో ఎక్స్పెక్టేషన్స్తో మీరు చిరాక్ మైండ్లో పోయి చూస్తే మాత్రం మీకైతే మూవీ అయితే ఈ ఇంట్రాయ్ సినిమా ఇంత లాగుతుంది అనిపిస్తుంది. సో మీరైతే ఒక డీసెంట్ వాచ్ చూడాలనుకుంటే మూవీకి అయితే పోండి, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 6.4 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో అయితే కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.